హంపి రథం చూడండి, మననే లాగినట్టున్నారు, ఎప్పుడే క్లోజ్ చేసినారు. పూలమాలలు చూడండి. ఇంకొక రథం. బ్రహ్మ రథంలో పెడుతున్నారు హంపి క్షేత్రంలో చూడండి. ఓకే బా కరెక్ట్ గజేంద్ర కూడా చూస్తున్నాడు. గజేంద్రుడు చూడండి హంపిలో. గజేంద్రాయ నమః. పైకి పోతుంది తినడానికి నుంచి. ఈ గాలి గోపురం ఫస్ట్ ఉండే గుడి గోపురం రివర్స్లో తిరుగుతాను చూడండి. ఇక్కడ రివర్స్లో కనపడుతుంది నీడ. ఇప్పుడు మేము సూర్యోదయం వచ్చాము, ఈ టైంకే 7 గంటలకు వచ్చాము. రివర్స్ పడుతుంది చూడండి గోపురం. ఇప్పుడు ఎంత హైట్ ఉన్నాడో, పెద్ద వినాయకుడు, ఒకటే రాయి. హంపిలో శనిగల వినాయకుడు అంటారు. 22 అడుగుల నరసింహస్వామి విగ్రహం చూడండి. ఎక్కడా లేని విగ్రహం ఇక్కడ హంపిలో ఉంది. ఇది 22 అడుగుల విగ్రహం నరసింహస్వామి. నరసింహస్వామి గోవిందా గోవిందా. ఈ శివలింగంలో ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి చూడండి. ఎండాకాలం అనుకోకుండా అట్లా అనుకుని ఉంటాయి. డోర్ తీయరు, పైన కప్పు ఉండదు టాప్కు. ఇంకోటి ఏంటంటే ఈ శివలింగాన్ని పేద శివలింగం అంటారు. ఒక పేద అమ్మాయి కట్టించే శివలింగం ఈ గుడి కాబట్టి పేదలింగం అంటారు. జై శ్రీరామ్. ఓకే 2012లో పెద్ద వర్షానికి పడిపోయింది ఇది. ఓకే ఇది ఒక చిన్న క్రియేటివిటీ స్టోరీ. ఇద్దరు అక్క చెల్లెలు కూర్చొని ఉండేటుండి రాయనారని లోకల్ జనం చెప్తారు. వర్షానికి పడిపోయింది. ఇలాంటి ఒకటే రాయిగా ఉన్నది. ఓకే శ్రీకృష్ణదేవరాయలకి 2 భార్యలు ఉంటారు, తిరుమలాదేవి చిన్నదేవి అని. వాళ్ళకని స్పెషల్గా కట్టించుంటారు. ఇది వాచ్ స్టోర్, ఇది ఏనుగుల ఇది లోపల అంతా ఏనుగులు కట్టేసేవాళ్ళు. అక్కడ ఎదురుగా బ్లూ బోర్డ్ కనబడుతుంది కదా, అక్కడ 35 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ అలాగే పెట్టుకోండి. ఏకశిల రథం కూడా ఫ్రీ ఉంటుంది. ఈ మొత్తం చూసుకొని అక్కడ వాచ్ టవర్ దగ్గర ఎగ్జిట్ బయట రావడానికి. అక్కడ నుంచి 50 మీటర్ ఎల్లమ్మ టెంపుల్, అక్కడ యాపక్ చెట్టు కనబడుతుంది చూడండి, పెద్ద టెంపుల్, అమ్మవారి టెంపుల్, అది గ్రామ దేవత. ఇక్కడ శిలాశాస్త్రం తెచ్చినట్టన్నీ అక్కడ మ్యూజియం మాదిరి పెట్టినారు అన్ని. ఇంకా వెళ్ళి ఎంట్రెన్స్ లాస్ట్లో ఎగ్జిట్ బయట రావడానికి. ఆ టికెట్ అలాగే పెట్టుకోండి. వీళ్ళు శ్రీకృష్ణదేవరాయలు పాలించినప్పుడు కోట ఇది. లోటస్ మాల్ ఇది మాదిరి ఉంటుంది చూడండి. నువ్వు ఎంత దూరం వచ్చి నేను అంత దూరం వచ్చా అని పాసు తెరలేని పని వేసుకుని ఎట్టబోతు చూస్తామని కలమంద పట్ట ఇంత పోసుకొని పెట్టుకొని పోయింది. ఈయనకైనా చచ్చిపోయినాయి. ఈ మీసాలు రాయడు పుష్పాలు అయినా టూర్కి వచ్చాడు, ఎంజాయ్ చేస్తున్నాడు బాగా చూడండి. ఇది ఎలుకల బోన్ లాగా కాదు, డస్ట్బిన్. కావాలన్నా కూడా చూసుంటాం కానీ రాతి డోర్లు చూడండి, రాతి డోర్లు కోట టీవీ. విజయనగరం అంటే అది 7 అంతస్తు పైన పడిపోయింది. పిల్లలకి అక్కడ దేవి ఉంటుంది కదా, లోపల ఉంది. హిందూ ముస్లిం గోపురం ఉంది, ఆ ఏనుగులు కట్టేది అక్కడ. ఆ వజ్ర వైటగులు తీసుకొని ఆనికి వజ్ర వైటగులు వేసుకుని ప్రదక్షిణ చేసేది మొదట విజయనగర కాలంలో. అక్కడ పుష్కరణి ఉంది కదా, మీ ఆంధ్రప్రదేశ్ వరంగల్ అక్కడి నుంచి తీసుకుని వచ్చారు అప్పుడు విజయనగర కాలంలో. అక్కడ జైంట్ పెట్టినారు, సిమెంట్ చేయలేదు. తెలుసు, అర్థమైంది. పడింది తీసి తీసినారు. సిమెంట్ లేని కోనేరు ఇది. సిమెంట్ లేదు. అవునవును. అక్కడ లక్ష్మీ టెంపుల్ దీపాలంకారం చేసి పూజ చేసింది. పొద్దుట కృష్ణదేవరాయలు చేసింది ఇక్కడ. అప్పుడు వర్షము ఇక్కడ
జరుగుతుంది విజయనగర కాలంలో. ఆమెతో అక్కడ అంటే ముందు పోతే అండర్గ్రౌండ్ సీక్రెట్ ప్లేస్ వేరే తీసుకుంటే గుట్టగా మాట్లాడేది. ఇంకా కొంచెం ముందు పోతే డ్యాన్సింగ్ రాదు, ఇంకా ముందే పోతే సభా మంటపం. అక్కడ చూసుకొని అక్కడ అజయరామ టెంపుల్ ఉంది. అదంతా రామాయణ స్టోరీ. గర్భగృహంలో మూర్తి లేదు, పిల్లర్స్ నాకు పిల్లర్ ఉంది కదా బ్లాక్ స్టోన్స్, అది వరంగల్ తీసుకుంది. అప్పుడు డాన్సింగ్ కాదు, డాన్సింగ్ పూజ చేసుకుంటే డాన్సింగ్ చేసేది. లోపల ఇంకా లోపలికి పోతే మీరు టికెట్ ఉంది, అదే టికెట్ కమలాపురం మ్యూజియం చూడొచ్చు, గుడ్డలో చూడొచ్చు. చూసాం. ఓకే. నాగేశ్వరకోట ఎక్కడ షూటింగ్ జరిగింది చూడండి, అద్భుతమైనది. చక్రం యామవరం ఫ్రెండ్స్ వీళ్ళంతా యామవరం బ్యాచ్ పరిచయం అయినారు. ఇంకా బాగున్నారా అందరు? మీరు పోదామా? నరసింహస్వామి పోయిందా? ఓకే బాయ్. హ్యాపీ జర్నీ, రిటర్న్ జర్నీ హంపి. మా సిస్టర్ డ్రైవింగ్ చేస్తుంది. కడప డిస్టిక్. అందరు హాయ్ చెప్పండి. బాయ్ బాయ్ హంపి.